నమస్కారం. ఈరోజు సుఖీభవలో జీవనశైలి జబ్బుల పరుసవేది సుఖీభవ వెల్నెస్ సెంటర్. కరోనా దీర్ఘకాలిక జబ్బులతో జాగ్రత్త. కిడ్నీల్లో రాళ్లకు పథ్యాలు పాటించాలా? కంటి చూపు పదిలంగా ఉండాలంటే ఇంకా హెల్త్ టిప్. నేటి మన ఆధునిక జీవనశైలి మనకు సౌకర్యాలతో పాటే సమస్యల ముప్పును పెంచుతోంది. కూర్చున్న చోట నుంచి పెద్దగా కాలు కదపాల్సిన అవసరం లేకపోవడం, ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, చాలని నిద్ర, రోజువారీ ఒత్తిళ్లు, ఆందోళనలు ఇవన్నీ కలగలిసి మన ఒంటిని సమస్యల కుప్పగా మారుస్తున్నాయి. అధిక బరువు, స్థూలకాయం మొదలుకుని హై బీపీ, షుగర్, క్యాన్సర్లు, గుండె జబ్బులు, పక్షవాతం దాకా అనేక జబ్బుల్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ జీవనశైలి జబ్బుల్ని అదుపులో ఉంచడానికి, మనకు ఆరోగ్యాన్ని చేకూర్చడానికి రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ నిరంతరం తన సేవల్ని అందిస్తోంది. జీవనశైలి జబ్బుల్ని అదుపులో ఉంచడానికి సుఖీభవ కేంద్రం అందిస్తోన్న సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పగలు రాత్రి, అమావాస్య పౌర్ణమి, వానాకాలం, ఎండాకాలం, చలికాలం, వసంతం, గ్రీష్మం, శిశిరం, హేమంత, వర్ష, శరద్ ఋతువులు. ఇలా ప్రకృతికి కూడా ఓ జీవనశైలి ఉంటుంది. ఈ జీవనశైలిలో సమతుల్యత ఉన్నంతకాలం అంతా భేషుగ్గా ఉంటుంది. అది తప్పితే ఉపద్రవాలు సంభవిస్తుంటాయి. మన జీవితం కూడా ప్రకృతికి దగ్గరగా, దానితో శృతి కలసి ఉన్నంతకాలం మనిషికి ఆరోగ్యం, ఆనందం రెండూ లభిస్తాయి. ఎప్పుడైతే మనిషి తాలూకు జీవనశైలి గజిబిజి గందరగోళంలా తయారవుతుందో అప్పుడు అనారోగ్యం, అసంతృప్తి దరిచేరుతాయి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తినే తిండి, చేసే వ్యాయామం, నిద్ర, ఒత్తిళ్లు ఇవన్నీ గతి తప్పడంతో అవి ఆరోగ్యాన్ని చిత్తు చేస్తున్నాయి. అందుకే నేడు మధుమేహం, స్థూలకాయం, హై బీపీ, గుండె జబ్బులు, పక్షవాతాలు, కీళ్లవాతాలు ఇలా అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి జీవనశైలి జబ్బుల్ని పరుసవేదిలా మాయం చేసేందుకు నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో సుఖీభవ వెల్నెస్ సెంటర్ అందుబాటులో ఉంది. జీవనశైలి సమస్యల్లో ప్రధానంగా ఏమవుతుందంటే, ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలివి. డయాబెటిస్ అదొక రుగ్మత, అది జబ్బు కాదు. థైరాయిడ్ కూడా అంతే, స్థూలకాయం కూడా అంతే. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి ఇవన్నీ కూడా రుగ్మతలే, జబ్బులు కాదు. ఈ రుగ్మతలన్నింటికీ అల్లోపతిలో నయం చేయలేం. జీవితాంతం మందులు వేసుకుంటూ మేనేజ్ చేసుకోవాలి. కాలక్రమంలో మందుల మోతాదును పెంచుకుంటూ పోతారు. ఫలితం పెద్దగా ఉండదు, పూర్తిగా నయం కావు. ఇక్కడ సుఖీభవ వెల్నెస్ సెంటర్లో నివారణ ఉంటుంది. జీవనశైలిని మారుస్తాం. ఉదయం ఎప్పుడు లేవాలి, రోజువారీ పనుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, వృత్తిగత జీవితంతో వ్యక్తిగత జీవితాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మేము నేర్పిస్తాం. ఇక్కడ ప్రధానంగా మధుమేహానికి ప్రకృతి వైద్యం అందించే చక్కటి నివారణ మార్గాలున్నాయి. మధుమేహమే కాదు, థైరాయిడ్ సమస్యలు, ఒత్తిళ్లు, స్థూలకాయం ఇలాంటి జీవనశైలి రుగ్మతలన్నింటినీ మేము ట్రీట్ చేస్తాం. మా దగ్గరికి ఒత్తిడిని ఎదుర్కొనే వాళ్ళు వస్తుంటారు. మా దగ్గర పెయిన్ మేనేజ్మెంట్ కూడా ఉంది. ప్రధానంగా మనకు ప్రకృతి సిద్ధంగా లభించే నీరు, నేల, నిప్పు, నింగి, వాయువు ఇలా పంచభూతాలున్నాయి. వీటి ద్వారా రుగ్మతల్ని నయం చేయడానికి మేం ప్రయత్నిస్తాం. ఇవన్నీ కూడా ఒకే గొడుగు కింద లభిస్తాయి. ఆయుర్వేద ఔషధ మొక్కలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని రోజువారీ ఆహారంలో వాడతాం. ఈ జీవనశైలి సమస్యల్ని నివారించడంలో కానీ, వాటికి చికిత్స చేయడంలో కానీ మేము ఆహారాన్నే ఔషధంగా మలచి డైట్ ప్రణాళిక రచిస్తాం. పాలపుంతలో గ్రహాలన్నీ క్రమబద్ధంగా తిరుగుతాయి. భూమి కూడా నిత్యం తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ
ఏడాదికి ఒకసారి సూర్యుణ్ణి చుట్టేస్తుంది. ప్రకృతిలో ఈ క్రమబద్ధత అనేది ఎప్పుడూ తప్పదు. కాని ప్రకృతిలో అంతర్భాగమైన మన జీవితంలో అలాంటి క్రమబద్ధత ఉందా అంటే అది గతి తప్పిందనే చెప్పాలి. వేళకు భోంచెయ్యం, జిహ్వ చాపల్యం చంపుకోలేక ఎలాంటి జంక్ ఫుడ్నైనా తినేస్తాం. నిద్రవేళలు సరిగ్గా ఉండవు, బద్ధకంతో వ్యాయామాన్ని చేయం. జీవితంలో క్రమశిక్షణ తప్పితే అంతిమంగా అది అనేక ఒత్తిళ్లను, ఆందోళనలను తెచ్చిపెడుతుంది. అందుకే నేడు జీవనశైలి సమస్యలనేవి అందరిలోనూ పెద్ద తలనొప్పిలా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవనశైలిని చక్కబెట్టుకుని ఆరోగ్యాన్ని ఒడిసి పట్టుకునే మార్గాన్ని చూపించేందుకు సుఖీభవ వెల్నెస్ సెంటర్ సహకరిస్తుంది. లైఫ్ స్టైల్ డిసార్డర్స్ చూసారంటే ఇట్స్ అ కామన్ ప్రాబ్లమ్ నవ్ డేస్. ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేటప్పుడే మనం అకార్డింగ్ టు అవర్ లైఫ్ స్టైల్ వాట్ ఆర్ ద పోస్చర్స్ వీఆర్ మెయింటైనింగ్ ఇన్ అవర్ బాడీ, డిపెండ్ అపాన్ దట్ లోయర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ సర్వికల్ స్పాండియోలిసిస్, లంబర్ స్పాండియోలిసిస్ అని చాలా మందికి వస్తుందండి. ఈవెన్ దో with that lifestyle, weight management, stress management, pain management, as well as a detoxification, ఇది మరి ప్రోగ్రామ్స్ మనం ఇస్తున్నాం. డిపెండ్ అపాన్ దేర్ ప్రాబ్లమ్. ఈవెన్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ చూశారంటే వాళ్ళకు నీ పెయిన్స్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటుంది. సో వీ స్పెషలీ ఫోకస్ ఫర్ దెమ్ మినిమమ్ 7 days to 15 days, 21 days అని ప్యాకేజ్ ఇస్తున్నాం. డిపెండ్ అపాన్ దేర్ ఎకానమికల్ థింగ్ దే కెన్ సెలెక్ట్ ద ప్యాకేజెస్. అండ్ దెన్ ఇక్కడ వచ్చే ట్రీట్మెంట్స్ మ్యాక్సిమం చూసారంటే ఆయుర్వేద, నేచురోపతి యాజ్ వెల్ as ఇంటర్నేషనల్ థెరపీ. సో ఈ 3 కాన్సెప్ట్లో మనం ట్రీట్మెంట్ ఇచ్చేది కాబట్టి ఎవ్రీ డే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే హ్యావ్ అ టైమ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్ 2 sessions వాళ్ళు తీసుకోవచ్చు. ఇన్ కేస్ చాలా మందికి అంత టైం లేదంటే మైట్ బీ మార్నింగ్ 1 time రావచ్చు, లేకపోతే ఈవినింగ్ 1 time రావచ్చు. ద సెషన్ పర్ సెషన్ 90 minutes ఇట్ విల్ కమ్స్. సో ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్. ఇక్కడ ఉన్న థెరపిస్ట్ అందరూ చాలా ట్రైన్డ్ అయిన థెరపిస్ట్, ఎస్పెషలీ దే నో అబౌట్ ఆల్ ద ఫిజియాలజీ, అనటమీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో దే యూస్ టు టేక్ కేర్, దే కెన్ గివ్ ద పర్సనల్ టచ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ క్లయింట్. ఎస్పెషల్లీ ట్రీట్మెంట్తో క్యారింగ్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. బికాస్ వీ నో హౌ టు ట్రీట్ ద పీపుల్ నో అవర్ గెస్ట్, because we love to take care of them like our father and mother. So especially we have the family touch, so only we used to call Sukhibhava family always. సో ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్స్ లైఫ్ టైం డిసార్డర్ బట్టి మనం చూసేటప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఒక్కొక్క విషయం లేకుండా ఇన్ కేస్ ద కస్టమైజ్ ట్రీట్మెంట్ కూడా ఉండొచ్చు. సమ్ పీపుల్ దే హ్యావ్ అ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ దే కెనాట్ ఏబుల్ టు మెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే ఫర్టిలిటీ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఆల్సో దే కెనాట్ ఏబుల్ టు టాక్ వెరీ క్లియర్లీ. So for that purpose also we are having the treatments, because we are having the solution for all the problems. But first you need to come for the consultation and you need to sit and talk with the doctor. Then doctor will give you the solution for your lifestyle disorder. వేళకి సమతులాహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, సరిపడా నిద్రపోవడం, ఒత్తిళ్లు శృతిమించకుండా చూసుకోవడం లాంటివన్నీ చేయడం ద్వారా జీవనశైలిని చక్కగా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇప్పటికే జీవనశైలి సమస్యలుంటే మాత్రం ప్రకృతికి దగ్గరగా ఉండే సుఖీభవ వెల్నెస్ సెంటర్ లాంటి వాటిని సంప్రదించవచ్చు. సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం 9121152997, 9121170840, 91541182730, 08415246699 ఫోన్ నంబర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంప్రదించవచ్చు. లేదా సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం sukhibhava@ramojifilmcity.com, info.sukhibhava@ramojifilmcity.com ద్వారా కూడా సంప్రదించవచ్చు. కరోనా వైరస్ ప్రధానంగా వయసు మళ్లిన వాళ్ళని, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళనే లక్ష్యంగా చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి కరోనా ఒక పెను విపత్తుగా పరిణమిస్తోంది. శారీరకంగా బలహీనంగా ఉండటం, ఒంట్లో వ్యాధి నిరోధకత తక్కువగా ఉండడంతో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు చాలా తేలిగ్గా వైరస్కు చిక్కుతున్నారు. చివరకు కోవిడ్కు బలవుతున్నారు.
ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళు కరోనాకు చిక్కకుండా ఉండేందుకు జీవనశైలి, ఆహార వ్యాయామాలు తదితర విషయాల్లో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ అనేటటువంటిది ఎవరిలో అయితే ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఎక్కువగా సోకేటటువంటి అవకాశం ఉంటుంది. వృద్ధుల్లోనే కాకుండా షుగర్ ఉన్నటువంటి వ్యక్తుల్లో, గుండెకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తుల్లో, కోమార్బిడిటీస్ ఉన్నటువంటి వ్యక్తుల్లో రక్త ప్రసరణ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. అలాంటి రక్త ప్రసరణ తక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఆక్సిజన్ చేరకుండా ఈ వైరస్ అనేది, బ్యాక్టీరియా అనేది వృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ ఆక్సిజన్ డిఫ్యూజన్ కెపాసిటీ అనేటటువంటిది కూడా వీరిలో తక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఈ ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా వయస్సు పెరుగుతున్న కొద్దీ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది. దాని మూలంగా ఈ ఆక్సిజన్ అనేటువంటిది సరఫరా అనేటువంటిది ఉండదు. దాని మూలంగా వైరస్ కానీ ఎక్కువగా రిప్లికేట్ అయ్యి వైరస్ అనేది వృద్ధి చెంది ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. సో ఇవే కాకుండా ఏంటంటే నాడీ వ్యవస్థ అనేటటువంటిది సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా, రిసెప్టార్స్ సరిగ్గా పనిచేయకపోవడం మూలంగా ఏమవుతుందంటే జలుబు ఉన్నప్పుడు కానీ, ఈ దగ్గు కానీ, జ్వరం కానీ వేరే ఇమ్యూనిటీ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఏ విధంగా అయితే ఈ లక్షణాలు బయటపడతావో వృద్ధుల్లో కానీ, షుగర్ ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వ్యక్తుల్లో కానీ ఈ రోగ నిరోధక వ్యవస్థ ఈ లక్షణాలు అనేటువంటివి బయటకు రావు. దాని మూలంగా ఏమవుతుంది అంటే వాళ్ళు తొందరగా లక్షణాలను గుర్తించకపోవడం మూలంగా వీళ్ళు వ్యాధి తీవ్రత ఎక్కువైన తర్వాత వాళ్ళు వైద్యుల దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించుకున్నప్పుడు అది పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుందన్నట్టు. అంటే ఈ సిమ్టమ్స్ అనేటటువంటివి డిలే అవుతుండడం మూలంగా ప్రాణాంతకంగా మారుతుందన్నట్టు. కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది రకరకాల పథ్యాలు పాటిస్తుంటారు. పథ్యాలు పాటిస్తే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయని బలంగా నమ్ముతుంటారు. నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. పాలకూర, టమోటా, వంకాయ వంటి వాటిని పూర్తిగా దూరం పెడుతూ ఉంటారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? రోజువారీ ఆహారంలో పథ్యాలు పాటిస్తే నిజంగానే కిడ్నీల్లో రాళ్లు తగ్గుతాయా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. కిడ్నీలలో రాళ్ళు ఉన్న వాళ్లకు వాళ్ళు పాటించాల్సిన పథ్యాలనగా మొట్టమొదటి ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి, అంటే కనీసం 4 లీటర్లు. రెండవది ఉప్పు శాతం వాళ్ళ ఆహారంలో తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎస్పెషలీ సౌత్ ఇండియాలో ఈ ఉప్పు శాతం ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్నది. ఈ ఉప్పు మనం ఎక్కువ తినటం వల్ల ఆ ఉప్పు కిడ్నీలో నుంచి మన మూత్రంలో బయటికి పోయేటప్పుడు కాల్షియం అనే లవణాన్ని కూడా బయటికి తీసుకెళ్తుంది. ఈ కాల్షియం శాతం ఎప్పుడైతే మన మూత్రంలో పెరుగుతుందో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ఉప్పు వంటలో ఎంత వేస్తారో అంత ఉప్పే తీసుకోవాలి, అంతకంటే అధికంగా ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థాలని అవాయిడ్ చేయడం మంచిది. చాలామందికి అపోహలు ఉన్నాయి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు వీటి మీద. ఏ ఒక్క ఆకుకూరను, కాయగూరను, పండ్లను మనం దూరం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఏముందో ఆ రకంగా మనం ఆహారం అనేది తీసుకోవటం అలవాటు చేసుకుంటే మనం అన్ని రకాలైన ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు అన్నీ తినొచ్చు. టొమాటో తినకూడదు, పాలకూర తినకూడదు అనే అపోహలన్నీ కూడా చాలా ఉన్నాయి సమాజంలో. బట్ టొమాటో తినటం వల్ల, పాలకూర తినటం వల్ల రాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇంకొకటి చెప్పాల్సిన అవసరం అంటే ఈ మాంసాహారాలు అధికంగా తీసుకోవటం వలన చాలామందికి మళ్ళీ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల మాంసాకృతులు, కిడ్నీలో రాళ్ళు ఏర్పడే వాళ్ళు రోజు 100 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు వారంలో 2 సార్లకు మించి తీసుకోకుండా ఉంటే మంచిది. అంధత్వం అనేది ఇవాళ మనలో చాలా మందికి జీవితకాలపు శాపంగా మారుతోంది. పుట్టుకతోటి వచ్చే దృష్టి దోషాలు, చేజేతులా కొని తెచ్చుకునే షార్ట్ సైట్, లాంగ్ సైట్ వంటి లోపాలు, వయసుతో పాటు శుక్లాలు, నీటి కాసుల వ్యాధి వంటి జబ్బులు నేడు కంటి చూపును కబళిస్తున్నాయి. మొత్తంగా దృష్టికి గ్రహణం పట్టేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ సాధారణంగా కనిపించే దృష్టి లోపాలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మన దగ్గర అంధత్వాన్ని తెచ్చిపెడుతున్న కారణాలేంటి? అంధత్వానికి దారితీసే కంటి సమస్యల్లో
ముఖ్యంగా క్యాటరాక్ట్ ఒకటి చూస్తాము, అంటే శుక్లాలు. అట్లానే కొన్ని నిశ్శబ్ద వ్యాధులు ఉంటాయి, అంటే మనకి తెలిసే లోపల లేట్ అవుతుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే తీసుకునే ట్రీట్మెంటు ఉన్న చూపుని కాపాడగలదు కానీ పోయిన చూపు రాదు. అట్లాంటి జబ్బుల్లో ప్రథమంగా షుగర్, డయాబెటిక్ రెటినోపతి. రెండవది నీటి కాసులు, అంటే గ్లకోమా. అంటే మామూలుగా మన అందరికీ బ్లడ్ ప్రెషర్ అంటే 120/80 అని అందరూ చెప్తారు. అట్లానే కంటిలో కూడా ఒక ప్రెషర్ ఉండాలి అనే విషయం చాలామందికి తెలియదు. కంటిలో 21 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉండాలి, దానికన్నా తక్కువ ఉండాలి 21 కన్నా. అది కనుక పెరిగితే కంటిలో ఉన్న నరం మీద ఒత్తిడి జరిగి చిన్నగా చూపు తగ్గిపోతే టోటల్గా బ్లైండ్ అయిపోతారు. పుట్టుకతోటి వచ్చే దృష్టి దోషాలు ఎలా ఉంటాయి? వాటికి చికిత్స ఉందా? పెద్దవాళ్లకుండే ప్రతి జబ్బు చిన్నపిల్లలకు కూడా ఉంటుంది అనేది మొట్టమొదట నేను చెప్పదలుచుకున్న విషయం. శుక్లాలు వాళ్ళకి రావచ్చు, గ్లకోమా అంటే నీటి కాసులు వాళ్ళకి రావచ్చు, చిన్నపిల్లల్లో షుగర్ వచ్చిందన్న సంగతి మీరు అందరికీ తెలిసిన విషయం, వాళ్ళకి రావచ్చు. కాబట్టి దరిదాపు ప్రతి జబ్బు కూడా పిల్లల్లో కూడా రావచ్చు. కాబట్టి ఇవి కాక కొన్ని మెటబాలిక్ డిజార్డర్ పుట్టుకతోనే చూపుని తగ్గిస్తాయి. కాబట్టి ఇవన్నీ వీటిలన్నిటికీ ఏంటి అంటే పరీక్ష, కంటి పరీక్ష. కంటి పరీక్ష కనుక చేసుకుంటే మనం రెగ్యులర్గా ఈ ఇబ్బందులన్నీ కూడా మనం కాపాడుకోవచ్చు. షార్ట్ సైట్, లాంగ్ సైట్ వంటి దృష్టి లోపాలకు చికిత్స ఏంటి? షార్ట్ సైటు, లాంగ్ సైటు అంటే షార్ట్ సైట్ అంటే దగ్గరే కనపడుతుంది, దూరం కనపడదు, అది మైనస్ పవర్. ప్లస్ పవర్ ఉన్నవాళ్ళు దూరం దగ్గర రెండూ కనపడవు. ఈ రకమైన పిల్లలందరికీ కూడా ట్రీట్మెంట్ ఏంటంటే కళ్ళజోడు. కానీ పిల్లలు మనకి చెప్పలేరు. సో తక్కువ షార్ట్ సైట్ ఉన్న పిల్లలు తల్లిదండ్రులకు చెప్పే లోపల వాళ్ళకున్న దగ్గర పనుల మీద ఎక్కువ దృష్టి పెడతారు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతారు. వాళ్ళు దూరంగా స్పోర్ట్స్ మెన్ అవ్వలేరు, బుక్ వామ్స్ అవుతారు, బాగా చదువుకుంటారు, మంచిదే కాదంటలేదు. కానీ హెల్దీగా పెరగాలంటే మనకి మంచి చూపు అవసరం, దూరము కనపడాలా, దగ్గర కనపడాలా. కాబట్టి షార్ట్ సైట్కి, లాంగ్ సైట్కి దాన్ని మనం పర్ఫెక్ట్గా పిల్లల్లో కనుక్కోవాలంటే 4వ సంవత్సరం దాటినప్పటి నుంచి ప్రతి 6 నెలలు 21వ సంవత్సరం వచ్చేదాకా కంటి పరీక్ష చేయించుకోవాలి. ఇంకొక విధానం లేదు. అప్పుడు డాక్టర్లు అందులో ఏమైనా దృష్టి లోపాలు ఉంటే కనుక్కొని దానికి తగ్గ కళ్ళజోడిస్తారు. షార్ట్ సైట్ అయితే మైనస్, లాంగ్ సైట్ అయితే ప్లస్ పవర్. అప్పుడప్పుడు ఎస్టిగ్మాటిజం అని ఉంటుంది, రెండూ కలిపి. అట్లాంటివి ఏది అవసరమైతే అది. 10వ సంవత్సరం దాటితే చూపు సెట్ అయిపోతుంది. అప్పుడు మీరు వచ్చినా మళ్ళీ లేట్ అయిపోతుంది, చూపు పెరగదు. కాబట్టి గుర్తుపెట్టుకుని మనం 4వ సంవత్సరం నుంచి ప్రతి 6 నెలలు పిల్లల్ని కంటి పరీక్ష చేయించుకోవాలి. వయసుతో పాటు వచ్చే శుక్లాలకు చికిత్స ఉందా? మరి వయసుతో పాటు శుక్లాలు వస్తాయి. మరి శుక్లాలు వస్తే మనము ఈ రోజున ఒకే ఒక ట్రీట్మెంట్. శుక్లం రకరకాల కారణాల వలన రావచ్చు, వయసుతో పాటు రావచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి ఎర్లీగా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు కొన్ని చిన్నపిల్లలకి ఏదైనా తెలిసి తెలియక దెబ్బ తగిలితే 4 రోజుల తర్వాత అది శుక్లం అవుతుంది. కాబట్టి రకరకాల ఏ కారణం వలన వచ్చినా కూడా ట్రీట్మెంట్ ఆపరేషన్. నీటి కాసుల వ్యాధి ఎందుకు ప్రమాదకరం? దీనికి చికిత్స ఎలా? గ్లకోమా వస్తే అంటే నీటి కాసులు అంటే కంటిలో ప్రెషర్ పెరగటం. ఈ కంటిలో ప్రెషర్ 21 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి అది పెరిగితే కంటిలో ఉన్న నరం మీద ఒత్తిడి పడి నెమ్మదిగా చూపు తగ్గటం, ఆఖరికి టోటల్గా బ్లైండ్ అవటం జరుగుతుంది. కానీ దీనికి చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ముందుగా బీపీకి ట్యాబ్లెట్స్ ఇచ్చినట్లే కంటికి చుక్కలు ఇస్తాం. చుక్కల ద్వారా ఈ ప్రెషర్ని చక్కగా కంట్రోల్ చేసి రోజు ఒకసారి కంట్లో చుక్కలు వేసుకుంటే ప్రెషర్ కంట్రోల్లో ఉండేటట్లు చూస్తాం. కానీ అప్పుడప్పుడు ఈ చుక్కలతోనే మనకి సరిపోదు, ప్రెషర్ కంట్రోల్ కాకపోవచ్చు. అప్పుడు లేజర్స్ కూడా పనిచేయనప్పుడు ఆపరేషన్స్ ఉన్నాయి, ట్రబెక్లెక్టమీ అట్లాంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. కంటి చూపును పదిలంగా కాపాడుకునేందుకు ఏం చేయాలి? కంటి చూపుకి ఇబ్బంది పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందు వచ్చేది ఆహారమే, మంచి డైటు. ఓకే, రెండోది వచ్చేది రెగ్యులర్ ఐ చెకప్ ఎవ్రీ ఇయర్. ఆ చెకప్ తీసుకుంటే మీకు తెలియకపోయినా, ఇంకా మీకు సిమ్టమ్ డెవలప్ కాకపోయినా
ఇబ్బంది మీకు గమనించకపోయినా ఆ ఇబ్బందిని డాక్టర్ పట్టుకోగలడు. కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయం, రెగ్యులర్ ఐ ఎగ్జామినేషన్. ఇంకా పోతే జాగ్రత్తలు, చాలా విటమిన్స్ ఆ డెఫిషియన్సీ కనుక వస్తే నెమ్మదిగా కంటి చూపుని దెబ్బతీస్తాయి. అట్లాంటి ముఖ్యమైన విటమిన్స్లో విటమిన్ ఏ ఒకటి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది. ఇవన్నీ అది కాకుండా కొన్ని జబ్బులు లైక్ థైరాయిడ్ కండిషన్ ఉన్న వాళ్ళకి డ్రై ఐస్ కామన్గా వస్తాయి, అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి. ఇట్లా కంబైన్డ్గా కోమార్బిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనకి కంటికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా డాక్టర్లు కనుక్కునే విషయాలు. కాబట్టి రెగ్యులర్గా ఐ చెకప్ చేసుకుంటే అతి ముఖ్యమైన జాగ్రత్త అయి కూర్చుంటుంది. కంటి చూపును పదిలంగా కాపాడుకునేందుకు ఏం చేయాలో, దృష్టి దోషాలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు 2 తులసాకులు, చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడిని కలిపి పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్ని నొప్పి పుడుతున్న దంతంపై కాసేపు పట్టి ఉంచండి. పంటి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు, సూచనలు వెంటనే మాకు తెలియజేయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.